సహకార రంగం యొక్క ప్రాధాన్యత గురించి, సహకార రంగం ఈరోజు యొక్క ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా ప్రభావితం చేస్తున్న విషయం గురించి, విద్యార్థులకు పొదుపు యొక్క ఆవశ్యకత గురించి, రైతుల గురించి, పర్యావరణం గురించి, సహకార రంగ సూత్రాల గురించి, వీటన్నిటి గురించి, ప్రస్తుతం ఉన్నటువంటి డెవలప్మెంట్ గురించి, వీటన్నిటి గురించి ఈ రోజున కూలంకషంగా విద్యార్థులకి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజున 4వ రోజు, ఇంకా రేపు కూడా కార్యక్రమాలు ఉన్నాయి. సహకార సంఘ ఉత్పత్తులకు సంబంధించి రేపు నర్సరావుపేట జీడీసీసీ బ్యాంకులో ఒక ప్రదర్శన ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఫౌండేషన్ డే అని చెప్పని జూలై 6 ఉంది. ఆ రోజుతోటి ఈ సహకార రంగానికి సంబంధించినటువంటి దినోత్సవాలు అన్ని 6 రోజుల పాటు కార్యక్రమం కూడా ముగుస్తుంది. మరి ఈరోజు కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయురాలు గారికి, అదేవిధంగా పాఠశాల యొక్క సిబ్బందికి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం.